దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయములో 15 వచనాలున్నాయి. మొదటి వచనం, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. రెండవ వచనం, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. మూడవ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. నాలుగవ వచనం, గాజా పట్టణము నిర్జనమగును, అష్కేలోను పాడైపోవును, మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. ఐదవ వచనం, సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ, ఫిలిస్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. ఆరవ వచనం, సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగు మేత స్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును. ఏడవ వచనం, తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును, వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. ఎనిమిదవ వచనం, మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను, వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. తొమ్మిదవ వచనం, నా జీవము తోడు మోయాబు దేశము సొదమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలెను అగును, అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు, నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. 10వ వచనం, వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. 11వ వచనం, జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. 12వ వచనం, కూషీయులారా మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. 13వ వచనం, ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును, నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. 14వ వచనం, దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులును గుంపులుగా కూడును, గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును, పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును, గడపల మీద నాశనము కనిపించును, వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనము చేయును. 15వ వచనం, నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే, అది పాడైపోయేనే, మృగములు పండుకొను స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.